స్టూడెంట్స్ స్కూల్‌కి ఆలస్యంగా వస్తే గోడ కుర్చీలేయించడమా, ఒంగోబెట్టడమా, లేకపోతే గుంజీలు దీపించడమా, లేపోతే స్కేల్‌తోనో, కర్రతోనో 2 ఎయడమా, లేదా పెనాల్టీలు వేయడమా జేస్తారు. బట్ మాస్టర్‌లే ఆలస్యంగా వస్తే, ఇప్పుడు తాజాగా లోకేష్ గారు చేయించిన సర్వేలో తేలింది ఇదే. 100 రోజుల పని దినాల్ని లెక్కేస్తే విద్యార్థులకి సమయపాలన, క్రమశిక్షణ నేర్పించాల్సిన టీచర్లే స్కూళ్ళకి ఆలస్యం అవుతున్నారని తేలింది. అయితే అందరూ గాదు గానీ, ఇలా కొద్దిమంది మాత్రం ప్రతిరోజు ఆలస్యంగానే విధులకు హాజరవుతున్నారన్నది హాజరు లెక్కలు చెప్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం జూన్ 12న బడులు తెరుచుకున్నాయి. అక్టోబర్ 28 వరకు 100 రోజులు స్కూళ్లు పనిచేసినాయి. ఆ రోజుల్లో ఉపాధ్యాయుల హాజరుని పాఠశాల విద్యాశాఖ పరిశీలించింది. ప్రాథమిక పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3:30 దాకా, ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా పనిచేస్తాయి. అన్ని పాఠశాలల్లో కూడా ఉదయం 9 గంటలలోపు టీచర్లంతా బడుల్లో ఉండాలి. తప్పనిసరి స్థాయి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆలస్యం అయితే 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కాగా గ్రేస్ పీరియడ్ కూడా కాకుండా 9:30 గంటల తర్వాత ఎంతమంది టీచర్లు బడులకు వస్తున్నారని దాని మీద పాఠశాల విద్యాశాఖ ఆరా తీసింది. ఇది ప్రభుత్వ మేనేజ్మెంట్ల స్కూళ్లలో, అంటే ఎయిడెడ్ స్కూళ్ళు అనమాట, 1,94,602 మంది టీచర్లు పనిచేస్తుంటే 100 రోజుల్లో 10 రోజుల్లోపు 1.84 లక్షల మంది 9:30 తర్వాత హాజరు నమోదు చేశారట. ఏకంగా 1,94,000 మందిలో 1,84,000 మంది లేటుగా వచ్చారు. 11 నుంచి 20 రోజుల పాటు 7,060 మంది, 21 నుంచి 30 రోజుల పాటు 1,776 మంది, 31 నుంచి 40 రోజుల పాటు 729 మంది, 41 నుంచి 50 రోజుల పాటు 398 మంది ఆలస్యంగా 9:30 తర్వాత హాజరయ్యారు. ఇక 51 నుంచి 60 రోజుల పాటు 227 మంది, 61 నుంచి 70 రోజుల పాటు 134 మంది, 71 నుంచి 80 రోజుల పాటు 86 మంది, 81 నుంచి 90 రోజుల పాటు 32 మంది, 91 నుంచి 100 రోజుల పాటు 5గురు 9:30 తర్వాతే బడులుగా వచ్చారు. ఏదైతే ఈ ఫేస్ రికగ్నైజేషన్ అప్పట్లో జగన్ చేస్తే దాన్ని తిట్టిపోశారు. ఇప్పుడు అదే హాజరుతో సాంకేతిక సమస్యలు ఉంటాయనే ఉద్దేశం 9-10 గంటలకు కాకుండా 9:30 తర్వాత హాజరుని ప్రామాణికంగా తీసుకుని పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తే అరగంట తర్వాత కూడా వేల మంది టీచర్లు బడులకు హాజరు కావట్లేదని ముఖ హాజరులో తేలింది. 100 రోజుల్లో 15 రోజుల పాటు ఆలస్యంగా వచ్చారంటే ఆయన తప్పనిసరి కారణాలు ఉంటాయని, కానీ 15 రోజులు దాటి ఆలస్యం కావడం ఏంటని దాని మీద ఇప్పుడు విద్యాశాఖ దృష్టి పెట్టింది. కొందరు టీచర్లు అయితే ప్రతిరోజు ఆలస్యంగానే విధులకు హాజరవుతున్నారని తేల్చింది.